హలో అండ్ వెల్కమ్ టు చందన పవన్ ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు అయితే మనమైతే మన యూఎక్స్ కోర్స్లో అయితే ఫోర్త్ క్లాస్లో అయితే ఉన్నాం. అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంటే నేను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే దీని మీద అయితే క్లాసెస్ అయితే చేయడం లేదు, ఎందుకంటే ఐ బీన్ ఎక్స్ట్రీమ్లీ బిజీ అనమాట. సో ఈ రోజు నుంచి అయితే కంపల్సరీగా ఎవ్రీడే ఒక వీడియో అయితే నేనైతే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా టైట్ డెడ్ లైన్స్ అయితే ఉన్నాయి. సో అందుకని నేనైతే పోస్ట్ చేయడానికి అయితే వీలు పట్టదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ మోర్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. సో దాని మీద అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి, మనం ఇదివరకు ఆల్రెడీ చూసుకున్నాం, ప్రిన్సిపల్స్ చూసాము, ఏదేంటన్నది చూసుకున్నాం. సో ఈ రోజు ఇంకా టైం మనం వేస్ట్ చేసుకోకుండా యూజర్ సెంటర్డ్ డిజైన్ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. సో ఎందుకు యూజర్ సెంటర్డ్ డిజైన్ అనేది చేయాలి అసలు? ఇంకా మనకు చాలా రకాల మెథడాలజీస్ ఉంటాయి అనమాట. ఎలా అంటే డబుల్ డైమండ్ ప్రాసెస్ అని చెప్పి, లేకపోతే లీనియర్ ప్రాసెసెస్ అని చెప్పి, ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కాకుండా మనం యూజర్ సెంటర్డ్ డిజైన్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాం, లేకపోతే ఇదే ఎందుకు వైడ్లీ పాపులర్ అయితే అయింది వరల్డ్ వైడ్ గా? సో దీన్ని ఎందుకు ఎక్కువ యూస్ చేస్తారంటే, యూజర్ సెంటర్ డిజైన్ ఏమంటే యూజర్ ని ఫోర్ ఫ్రంట్ పెట్టి ఆలోచిస్తాం అనమాట. మనం ఏ డెసిషన్ తీసుకున్నా సరే అది యూజర్ యొక్క నీడ్స్ కి, లేకపోతే వాళ్ళ పెయిన్ పాయింట్స్ కి, లేకపోతే వాళ్ళ యొక్క నీడ్స్ కి రెజనేట్ అవుతుందో లేదా అనేది అయితే మనం ప్రతి స్టెప్ లను కూడా మనం అయితే చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో మీరు ఎన్ని స్టెప్స్, ఇందులో ఎన్ని స్టెప్స్ అయితే ఉండేవండి, ప్రతి స్టెప్స్ లో కూడా మనం అయితే యూజర్ తో అయితే ఇంటరాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అందువల్ల దీన్ని యూజర్ సెంటర్ డిజైన్ అంటాం అనమాట. సో అట్ ద సేమ్ టైం ఏమంటే మన ఫోకస్ ఎప్పుడు కూడా కంప్లీట్ గా యూజర్ మీద ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మన ఫోకస్ యూజర్ మీద అయితే ఉందో, మనం ఎప్పుడు కూడా యూజబిలిటీ మీద అయితే ఎక్కువ మనము రాజీ పడము, అలానే యాక్సెసిబిలిటీ మీద రాజీ పడము. సో ఒక మంచి ప్రోడక్ట్ అయితే మనం అయితే రిలీజ్ చేయగలుగుతాం అనమాట యూసిడి ప్రాసెస్ ఫాలో అవడం వల్ల. ఈ యూసిడి ప్రాసెస్ లో ఏంటంటే చాలా కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెసిబిలిటీ, యూజబిలిటీ, ఐటరేషన్ అండ్ కొలాబరేషన్ అని చెప్పి. సో ఇంకా చాలా ఉంటాయి, బట్ ఈ మెయిన్ కూడా ఈ ఫోర్ వచ్చేసి చాలా మెయిన్ అనమాట. ఎందుకు ఈ ఫోర్ మెయిన్ అంటే, ఐటరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా. సపోజ్ మీరు ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు ఒక ప్రాబ్లమ్ కి, ఆ ప్రాబ్లమ్ ని ఆ సొల్యూషన్ ని యూజర్ తో టెస్ట్ చేస్తారు, ఇది సరిగ్గా వర్కౌట్ అవుతుందా లేదా, నీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి. యూజర్ కనుక మళ్ళీ దాని మీద ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అనుకోండి, మీరు మళ్ళీ దాన్ని ఇటరేట్ చేస్తారు అనమాట. ఇటరేట్ చేసి మళ్ళీ దాన్ని మరింతగా రిఫైన్ చేసి మళ్ళీ ఇంకొక కొత్త సొల్యూషన్ తో వస్తారనమాట. అగైన్ యూ టెస్ట్ అనమాట. సో ఇట్ కైండ్ ఆఫ్ ఇటరేట్స్ అనమాట. సో ఆ విధంగా ఐటరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇది ఒక కోర్ ప్రిన్సిపల్ అనమాట మన యూసిడీలో వచ్చి. అట్ ద సేమ్ టైం కొలాబరేషన్. మనం ఒకళ్ళ మీద ఉండం కదా ప్రాసెస్ లో ఎప్పుడు కూడా. సో వేరే స్టేక్ హోల్డర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, లేకపోతే బిజినెస్ పీపుల్ ఉంటారు, హయ్యర్ లెవెల్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళందరితో కూడా మనం మాట్లాడుకుని ఈ యొక్క యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకుని బిజినెస్ గోల్స్ ని, అట్ ద సేమ్ టైం పెర్ఫార్మెన్స్, అంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు తర్వాత డెవలప్ చేసిన తర్వాత వచ్చే అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక కామన్ గ్రౌండ్ అయితే మనం వచ్చి ఈ యొక్క డిజైన్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా కొలాబరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్ ద సేమ్ టైం యూజబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ మనందరికీ తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్ గా ఉండాలి, అప్పుడప్పుడు ఎక్కడ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం యాక్సెసిబిలిటీ అంటే ఆల్ టైప్ ఆఫ్ యూజర్స్ కూడా ఆ పర్టికులర్ యూజర్, మన టార్గెట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఉన్న అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయగలిగేలా ఉండాలన్నమాట. సో ఆ విధంగా కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయన్నమాట యూసిడికి. సో యూసిడిలో అసలు స్టెప్స్ ఏముంటాయి, ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, మనం ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత యూసిడిని ఫాలో అయ్యి మనం ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక మనకి ఇచ్చిన బిజినెస్ ప్రాబ్లమ్ కి మనైతే సొల్యూషన్ తీసుకురావాలనేది అయితే ఇప్పుడు చూద్దాం అనమాట. సో దీనిలో కీగా ఏమంటే 5 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎంపథైజ్, డిఫైన్, ఐడియేట్, టెస్ట్ అండ్ ప్రొటోటైప్, అండ్ ఐటరేట్, అండ్ చివరిలో లాంచింగ్ ఆర్ డెవలప్మెంట్ అనమాట. సో ఈ విధంగా ఇవి మారుతూ ఉంటాయి, ఇవి ఎక్కడే కాన్స్టెంట్ గా అని చెప్పి నేనైతే చెప్పను, ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీ బట్టి ఇవి మారుతూ ఉంటాయి అనమాట. బట్ కీ స్టెప్స్ అయితే ఇవి. ఎక్కడ మీరు చూసుకున్నా సరే ఇవి 5 స్టెప్స్ కింద పెట్టుకోవచ్చు, 6 స్టెప్స్ కింద పెట్టుకోవచ్చు, లేకపోతే 4 స్టెప్స్ కింద పెట్టుకోవచ్చు. బట్ కీ టెర్మినాలజీస్ అయితే ఇవే ఉంటాయి అనమాట. ఈ విధంగా ఎంపథైజ్ అవ్వడము, ఐడియేట్ అవ్వడము, ఆ తర్వాత దాన్ని టెస్ట్ చేయడము, ఐటరేట్ చేయడము, తర్వాత డిజైన్ చేయడము, ఇవే ఉంటాయి అనమాట ఎక్కడ చూసుకున్నా సరే. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఎంపథైజ్ అనమాట. ఎంపథైజ్ లో మనం ఏం చేస్తాం, వి ఎంపథైజ్ విత్ యూజర్స్ అనమాట. సో మీరు ఆలోచించండి, ఒక యూజర్ కి మీరు కనుక ఒక ప్రోడక్ట్ అయితే తయారు చేస్తున్నారు ఒక యూజర్ గ్రూప్ కి. సో మీరు ఏం చేస్తారు ఈ ఫేజ్ లో, ఆ యూజర్ ప్లేస్ లో ఉండి ఎలా ఉంటే నాకు ఈ ప్రోడక్ట్ నచ్చుతుంది అని చెప్పి మీ అంతా మీరు ఆలోచిస్తారు అనమాట. సో ఇక్కడ సింపతి కాదు, సింపతి అంటే మనం ఎక్స్టర్నల్ గా చూపించడం అనమాట. అరే వీడు ఎలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి మనం ఫీల్ అవ్వడం. ఎంపతి అంటే వాళ్ళ ప్లేస్ లో మనం ఊహించుకుని మనం వాళ్ళలా ఆలోచించడం అనమాట. సో ఆ విధంగా ఎంపథైజ్ అయితే మనం చేస్తాం అనమాట ఈ ఫేజ్ లో. సో ఈ ఫేజ్ లో మనం యూస్ చేసే మెథడాలజీస్ ఎలా ఉంటాయంటే, వి రీసెర్చ్ అబౌట్ ద యూజర్, అండ్ లైక్ వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఎలా చేస్తామనుకుంటున్నారు, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి అన్నది అయితే మనం ఈ రీసెర్చ్ ఫేజ్ అయితే మనం కనుక్కుంటాం. అట్ ద సేమ్ టైం పర్సనల్స్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో మనం ఎంతమందిని యూజర్స్ అయితే మనము ఇంటర్వ్యూస్ చేస్తామో, లేకపోతే సర్వేస్ పంపి వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేస్తామో, బేస్డ్ ఆన్ దట్ ఏమంటే మనం సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకుని యూజర్స్ అందరినీ కూడా వాళ్ళకైతే ఒక రిప్రజెంటేషన్ పర్సన్ అని అయితే మనం అయితే అసైన్ చేస్తాం అనమాట. సో ఈ రెండు కూడా ఎంపథైజ్ అనే ఫేజ్ లో చేస్తాం.
నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ఫేజ్ అనమాట. ఈ డిఫైన్ ఫేజ్ లో మనం ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు యూజర్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే చాలా రీసెర్చ్ మెథడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా 1 by 1 ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క రీసెర్చ్ మెథడ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో మనం యూసీడీ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి విల్ గో ఇన్ షార్ట్ అనమాట. సో ఈ డిఫైన్ ఫేజ్ లో ఏం చేస్తామంటే, మనం ఆల్రెడీ యూజర్ రీసెర్చ్ చేసిన తర్వాత కొంత డేటా అయితే మనకు వస్తుంది కదా, ఆ డేటాని మనము అనాలిసిస్ అండ్ సింథసిస్ రెండు చేస్తాం అనమాట. అనాలిసిస్ అంటే ఏం లేదు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక బుక్ చదువుతారు అనుకోండి. ఆ బుక్ లో మీరు ఎవ్రీ వర్డ్ చదువుతూ ముందుకెళ్తూ ఉంటారు. ఎవ్రీ వర్డ్ చదువుతూ ముందుకెళ్తున్నప్పుడు కొన్ని వర్డ్స్ చదివిన తర్వాత ఒక సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. అలా కొన్ని సెంటెన్సెస్ చదివిన తర్వాత ఒక పారాగ్రాఫ్ కంప్లీట్ అవుతుంది. అలా కొన్ని పారాగ్రాఫ్స్ చదివిన తర్వాత ఒక చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా బ్లాక్ బై బ్లాక్ డివైడ్ చేసుకుని ప్రతి ఇన్ఫర్మేషన్ అండర్స్టాండ్ చేసుకోవడాన్ని అనాలిసిస్ అంటాం అనమాట. అండ్ మీరు సపోజ్ ఇలా అండర్స్టాండ్ చేసుకుంటూ చదువుకుంటూ ఒక కంప్లీట్ చాప్టర్ కనుక మీరు చదివారనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక క్యారెక్టర్ మీద ఒక క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. లేకపోతే కంప్లీట్ గా ఒక చాప్టర్ అంతా కూడా అర్థమవుతుంది అనమాట. దీన్ని మనం సింథసిస్ అంటాం అనమాట. సో ఈ విధంగా ఈ రెండు ప్రాసెస్లను మనం అయితే ఈ డిఫైన్ ఫేజ్ లో అయితే యూజ్ చేస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం ఇలా చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే, యూజర్ జర్నీ మ్యాపింగ్స్ కానీ లేకపోతే కస్టమర్ జర్నీ మ్యాపింగ్స్ కానీ, ఇవన్నీ యూజర్ ఫ్లోస్, ఇవన్నీ కూడా ఈ ఫేజ్ లో అయితే మనం చేసుకుంటాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి ఐడియేట్ అనమాట. ఐడియేట్ ఫేజ్ లో మనం ఏం చేసుకుంటాము, బ్రెయిన్ స్టార్మింగ్ విత్ స్టేక్ హోల్డర్స్ అనమాట. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటంటే, వేరియస్ ఐడియాస్ ని ఇప్పుడు మనం ఏదైతే ఈ సింథసిస్ అండ్ అనాలిసిస్ అండ్ సింథసిస్ ద్వారా అయితే మనం జనరేట్ చేసుకున్నామో, వీటన్నిటిని కూడా థీమ్స్ కింద గ్రూప్ చేసుకుని, ఆ థీమ్స్ కూడా సబ్ థీమ్స్ లా డివైడ్ చేసుకుని, వాటి మీద అయితే ఈ విధంగా మనకి ఇందులో ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ ఆపర్చునిటీస్ మీద మనం ఈ విధంగా అయితే వర్కౌట్ చేయొచ్చు, ఈ ఆపర్చునిటీ మీద మనం ఈ ఫీచర్ డెవలప్ చేయొచ్చు అని చెప్పి మనం డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఈ ఐడియేట్ ఫేజ్ లో చాలా ఐడియాస్ అయితే అందరి దగ్గర నుంచి ఐడియాస్ అయితే మనం తీసుకుంటాం అనమాట. సో వి వెల్కమ్ ఐడియాస్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఇందులో స్టేక్ హోల్డర్స్ కింద మనకి బిజినెస్ పీపుల్ ఉంటారు, అట్ ద సేమ్ టైం డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు అనమాట ఈ సెషన్స్ లో. సో ఈ విధంగా ఐడియాస్ అన్ని తీసుకుని, ఆ ఐడియాస్ అన్నింటిని కూడా మనం అయితే స్కెచెస్ రూపంలో లేకపోతే లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ రూపంలో అయితే మనం స్కెచ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిజైన్ అండ్ ప్రొటోటైప్ అనమాట. సో వన్స్ మనం ఐడియాస్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క స్టేక్ హోల్డర్స్ చూపించి, ఇదిగో మీరు ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం మనకైతే ఈ విధంగా సొల్యూషన్స్ అయితే వీ కెన్ వర్కౌట్ అని చెప్పి వాళ్ళు చూపిస్తాం. తీసుకొచ్చి, ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా కూడా. సో చాలా మీటింగ్స్ అవుతుంటాయి, రంబుల్ సెషన్స్ అవుతూ ఉంటాయి. సో వాటి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అవన్నీ మళ్ళీ అనలైజ్ చేసుకుంటాము. కొన్ని హీరో కాన్సెప్ట్స్ అనేవి ఫైనల్ గా అయితే మనం అప్రూవ్ చేయించుకుని ఆ హీరో కాన్సెప్ట్స్ ని మనము ఫైనలైజ్ చేయడానికి మనం స్టార్టింగ్ లో కొన్ని కీ మెట్రిక్స్, బిజినెస్ మెట్రిక్స్, తర్వాత యూఎక్స్ మెట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఆ వాటిని బేస్ చేసుకుని ఈ కీ కాన్సెప్ట్, ఈ హీరో కాన్సెప్ట్స్ అనేది మనం ఫైనలైజ్ చేసుకుంటాము. ఇవే మళ్ళీ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఇవి మాత్రమే హీరో కాన్సెప్ట్స్ కంటే అవుట్ ఆఫ్ మనం చాలా ఆపర్చునిటీస్ అయితే ముందు జనరేట్ చేసుకున్నాం కదా, వాటిలోంచి ఈ హీరో కాన్సెప్ట్స్ ఫైనలైజ్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. అంటే ఇవి ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్స్ లేకపోతే ఈ ఫీచర్స్ అనేవి అన్ని యూజర్ గ్రూప్స్ అయితే మనం అయితే టార్గెట్ చేసి రిలీజ్ చేయొచ్చు. అందరూ కూడా ఈ రకమైన ఫీచర్స్ కావాలనుకుంటున్నారని చెప్పి మనమైతే క్లయింట్ దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకుని, ఆ విధంగా మనం అయితే నెక్స్ట్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ అయితే లేకపోతే డిజైన్స్ కానీ మనం అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే, మనం డిజైన్ సిస్టమ్ అనేది బిల్డప్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. డిజైన్ సిస్టమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అందులో మనకి మనం చూసే ఫార్మ్స్ కానీ లేకపోతే కార్డ్స్ కానీ ఎంటైర్ టాప్ నావిగేషన్ కానీ లేకపోతే అకార్డియన్స్ కానీ, ఇలా చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనమైతే బిల్డప్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో అట్ ది సేమ్ టైం ఏమంటే, మనకి యూఐ డిజైనర్స్ వస్తారు, వాళ్ళు బటన్స్ మీద, ఫార్మ్స్ మీద, వీటి మీద వర్కౌట్ చేస్తారు. అలానే విజువల్ డిజైనర్స్ వస్తారు, వాళ్ళు ఎంటైర్ కలర్ ప్యాలెట్ మీద వర్కౌట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకి టైపోగ్రఫీ, ఏ టైపోగ్రఫీ వాడాలి అన్న దాని మీద అయితే వాళ్ళు వర్కౌట్ చేస్తారు. ఈ విధంగా సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఎవ్రీ వీక్ ఇదంతా జరుగుతూ ఉంటుంది. అండ్ మీ అందరికి తెలిసింది కదా, మనం అయితే అజైల్ మెథడాలజీ వాడతాం కాబట్టి, సో ప్రతి దానికి కూడా ఒక స్ప్రింట్ ఉంటుంది, అయితే 2 weeks or 3 weeks ఉంటుంది. సో ఏమంటే మనం స్ప్రింట్ వైజ్ గా మనం అయితే వీటిని అయితే చేసుకుంటూ వెళ్తాం, ఐటరేట్ చేసుకుంటూ వెళ్తాము. మనం చేసిన ప్రతి వర్క్ కూడా at the end of the sprint we just test with the users, and if there is some feedback we go to the business team and we show them this is the feedback that we received from the users అని చెప్తాము. చెప్పిన తర్వాత వాళ్ళు కనుక నచ్చిందంటే ఓకే చేద్దామంటే చేస్తాం, లేకపోతే ఇంకొక సొల్యూషన్తో అయితే మనం ముందుకు వస్తాం అనమాట. సో ఆ విధంగా ఐటరేట్ చేసుకుంటూ మనం తీసుకొచ్చిన ఈ ప్రాబ్లం సొల్యూషన్ అయితే మనం రిఫైన్ చేసుకుని అల్టిమేట్ గా అందరికీ నచ్చేలాగా ఒక సొల్యూషన్తో అయితే మనం వస్తాం అనమాట. సో అంతా అయిన తర్వాత, ఈ ఇన్ని రకాల టెస్టింగ్ తర్వాత ఐటరేషన్స్ అయిన తర్వాత కంప్లీట్ గా మనము ఒక రోబస్ట్ డిజైన్ సిస్టమ్ డెవలప్ చేసుకున్న తర్వాత, అట్ ద సేమ్ టైం ఆ ఫీచర్స్ మీద మనం అలైన్ అయ్యి కంప్లీట్ గా డిజైన్స్ అన్ని అయిన తర్వాత, ప్రోటోటైప్స్ అన్ని కూడా అప్రూవల్ అయిన తర్వాత విల్ గో ఫర్ ఇంప్లిమెంట్ అండ్ లాంచ్ అనమాట. సో మనం ఏమంటే
ఈ డెలివరబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ టీమ్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాం అనమాట. అక్కడ మనం అనోటేషన్స్ అనేవి ఇస్తాం అన్నమాట ప్రతి చోట కూడా. ఇక్కడ ఈ ఫీచర్ ఎందుకు అని చెప్పేసి డిజైనర్ వచ్చి డెవలపర్కి చెప్తారనమాట. ఒక రకమైన హ్యాండ్ ఆఫ్ ఉంటుంది, అది ఒక 1 or 2 days జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనకి ఎలా అయితే యూజర్ స్టోరీస్ మనకి బిజినెస్ టీమ్ ఇస్తుందో, యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని చెప్పి డెవలప్మెంట్ టీమ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. యూజర్ స్టోరీ అంటే ఏంటంటే యాంటిసిపేటెడ్ బిహేవియర్, ఈ పేజ్ లో ఈ రకాల ఈ ఫీచర్స్ ఉండాలని చెప్పి మనకి ఇస్తారు. అదొక ఫార్మాట్ ఉంటుంది దానికి. యాజ్ ఎ యూజర్ ఐ వాంట్ టు డూ దిస్ సో దట్ దిస్ కెన్ బి అచీవ్డ్ అని చెప్పి. అట్ ద సేమ్ టైం యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది డెవలప్మెంట్ టీమ్ అయితే ఇస్తారనమాట. సో వాళ్ళు కూడా సిమిలర్ ఫార్మాట్ ఉంటుంది, బట్ ఇంకా డీటెయిల్డ్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది డెవలప్మెంట్ కాబట్టి అల్టిమేట్ గా ప్రొడక్ట్ అనేది బిజినెస్ యొక్క విజన్ కి అనుగుణంగా ఉండాలి కాబట్టి యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఇంకా చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. సో అక్కడతో మన పని అయితే అవుతుంది అనమాట. సో వన్స్ మళ్ళీ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత అసలు పోస్ట్ ఒక MVP కనుక లాంచ్ చేశారంటే తర్వాత మళ్ళీ మన పని స్టార్ట్ అవుతుంది. ఏమంటే మనం మళ్ళీ టెస్టింగ్ చేయాలి, యూజబిలిటీ టెస్టింగ్ చేయాలి, యూఎక్స్ బెంచ్ మార్కింగ్ చేయాలి. మనం ఫస్ట్ డిఫైన్ చేసుకున్న యూఎక్స్ మెట్రిక్స్ కి తగ్గట్టుగా ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట మన ప్రోడక్ట్ ని. చేసుకున్న తర్వాత మన ప్రోడక్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది, టాస్క్ ఒకవేళ అందులో ఏమైనా టాస్క్స్ ఏమైనా ఉన్నాయి, చేయాల్సిన ఏమైనా ఉన్నాయంటే టాస్క్ కంప్లీషన్ రేట్ ఎంత ఉంది, అంటే ఎంతమంది టాస్క్ కంప్లీట్ చేయగలుగుతున్నారు, టాస్క్ సక్సెస్ రేట్ ఎంత ఉంది, అంటే ఎంతమంది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతున్నారు, కంప్లీషన్ టైం ఎంత ఉంది, ఎంత టైంలో కంప్లీట్ చేయగలుగుతున్నారు, ఎర్రర్ రేట్ ఎంత ఉంది, ఎంతమంది చేయలేకపోతున్నారు. ఇలా చాలా యూఎక్స్ మెట్రిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనం యూఎక్స్ బెంచ్ మార్కింగ్ అయితే మనం టెస్ట్ చేస్తాం. సో ఈ విధంగా టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ చూసుకుని ఒకవేళ ఏమైనా ఫీచర్స్ మళ్ళీ చేయాలి అనుకుంటే మళ్ళీ మారుస్తాము, లేకపోతే నెక్స్ట్ పోస్ట్ MVP అయితే మనం అయితే పోస్ట్ పోన్ చేసుకుంటాం. సో ఈ విధంగా యూసీడీ ప్రాసెస్ అనేది చాలా రోబస్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. వరల్డ్ వైడ్ గా చాలా మంది యూస్ చేసే ప్రాసెస్ యూసీడీ అనమాట. సో ఐ థింక్ దీని ద్వారా మీకైతే యూసీడీ గురించి కొద్దిగా సరే మీకైతే తెలిసింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో నుంచి ఏమంటే ప్రతి స్టెప్ ని కూడా మనం అయితే చాలా డీటెయిల్ గా అయితే మనం తెలుసుకుందాం. సో మీకైతే ఆల్మోస్ట్ అన్ని ఫేజెస్, అన్ని మెథడాలజీస్ కూడా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో టేక్ దిస్ యాస్ జస్ట్ ఏ రోడ్ మ్యాప్ అనమాట. సో విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.